రాజేంద్ర కుమార్ సార్ రిటైర్ అవుతున్నారంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఇంత సన్నిహితమైనటువంటి మిత్రత్వం, ఇంతటి మానవ సంబంధాలను నెలకొల్పడం, ఆ సంబంధాలను సుదీర్ఘంగా కొనసాగించడం అంటే అది చాలా కష్టమైన పని. అది ఒక్క రాజేందర్ సార్కు మాత్రమే సాధ్యమైంది. ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ వాటిని అధిగమిస్తూ అందరినీ ఏకతాటిపై నడిపించేటువంటి సమర్థత కలిగిన ఒక ప్రిన్సిపల్గా ఈ హైదరాబాదు పట్టణంలో ఖైరతాబాద్లో ఉండడం నిజంగా ఈ ఖైరతాబాదు ప్రజలకు అది మంచి అదృష్టం. అందువల్లనే వారికి ఎంత అదృష్టాన్ని చేసినరో వాళ్ళ యొక్క రిటర్న్స్ ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ కళాశాల చుట్టుపక్కల ప్రహారీ లేకుండా ఇది అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి కళాశాలను తన శక్తి యుక్తులను ఉపయోగించి కళాశాలకు కావలసినటువంటి మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో వారు కంకణం కట్టుకొని ఈ కళాశాలను ఒక్క తాటిపైకి తేవడం లోపల వారు సమర్థతను చాటుకున్నారు. అంతేకాకుండా సారు తన కుటుంబాన్ని కళాశాల తర్వాతనే లెక్కించారు, కానీ తన కుటుంబం ముందు నా కళాశాల వెనుకనే ఉద్దేశంలో లేరు. తన కుటుంబం వెనుక కళాశాల ముందు అలాంటి ఉద్దేశంతో పొద్దున్న లేస్తే 9 గంటలకు వచ్చిందంటే 7 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళాలి. పని ఉన్నా లేకపోయినా ఈ కళాశాల రేపటి నుంచి ఏమనుకుంటుందో తెలియదు. మా సారు లేడు, మేము ఎట్లా ఉండాలి, ఇక్కడున్న చెట్టు పుట్ట అన్నీ కూడా ఆయన గురించి తప్పిస్తాయనడం లోపల ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంతటి నిబద్ధత కలిగిన, అంతటి విధేయత కలిగిన, అంతటి క్రమశిక్షణ కలిగిన ఒక ఉపాధ్యాయుడు ప్రిన్సిపల్ వరకు ఎదిగి ఒదిగి ఉండడం చాలా చాలా కష్టమైన పని. అంతటి కష్టమైన పనిని సమర్థవంతంగా నిర్వహించిన ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. ఆయనే ప్రిన్సిపల్గా ఖైరతాబాదులో తన యొక్క మన్నులను వెలుబుచ్చుకొని ఈ అందరి యొక్క ప్రేమానురాగాలను కొనుక్కొని పోతున్నారు వారు. అందుకనే మనిషి అంటే తప్పకుండా తనకు పేజీ ఉండాలంటారు. ఆ పేజీ సారుకుంది. పేజే కాదు, సారుకు పుస్తకం ఉంది. అంతటి సమర్థమైన వ్యక్తి. నాకు సారు, నేను సర్దార్ పటేల్ కళాశాలలో ఒక ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచి పరిచయం. ఆయన నేను అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు నా గురించి మల్కాయగిరిలో ఉన్నటువంటి బ్రిజేష్ సారు తర్వాత రాజ్ సార్ చెప్పారట, సార్ మా పెద్ద మనిషి వస్తుండు, జర చూసుకోండి అని. అయ్యా మీ పెద్ద మనిషి కాదు, మీ పెద్ద మనిషి నాకు ముందే తెలుసు, అంతకుముందే అని చెప్పారట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వారితో, ఎందుకంటే మాకు దాదాపుగా ఏజ్ గ్యాప్ లోపల 6-7 నెలల తేడానే ఉంది కాబట్టి అందువల్ల ఎక్కువ క్లోజ్ అవ్యాం. ఇక్కడ ఉండి సార్ ఏ పని చేసినా చంద్రయ్య సార్ రండి, మనం పోదాం రండి అని నన్ను ఒక తమ్ముళ్ళలాగా తోడు తీసుకొని ప్రతి చోటుకు తిప్పాడు, ప్రతి విషయాన్ని చెప్పాడు. అందువల్ల అలాంటి సారు ఈ కళాశాలలో రేపటి నుండి ఉండడంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేము తప్పకుండా ప్రతిరోజు సార్ భోజనం చేస్తున్న టైం అంగనే మీరు తిన్నారా, ఆతిథ్యం ఇచ్చట లోపల అతి సన్నిహితులు రాజేందర్ సార్. మాకే కాదు, ఇక్కడున్న డైరెక్టరేట్కు, ఇక్కడున్న ప్రిన్సిపల్లకు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా రాజేందర్ సార్ ఆతిథ్యం అంటే అందరికీ ఉత్సాహం. సార్ బ్రహ్మాండంగా మా అందరినీ మంచిగా చూసుకుంటాడు అనేటువంటి ఒక విధానం ఉంది. అంతటి నిబద్ధత కలిగిన, అంతటి పని కలిగినటువంటి ఒక నాయకుడు రేపటి నుంచి ఈ నావ నడపడానికి లేడంటే మరి ఈ నావను మనకి ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్స్ ఎవరి చేతులు పెడతారో కానీ సార్ దీని రీప్లేస్మెంట్ ఉండేట్టుగా చూడాలి. ఒక సమర్థుడిని పెంచినట్టయితే, ఇదే ఆనవాయితీని కొనసాగించినట్టయితే ఇవాళ 400 స్ట్రెంత్ నుంచి 4000 స్ట్రెంత్కు తీసుకురాగలిగినటువంటి సమర్థుడు రాజేంద్ర కుమార్ సార్. అంతటి సమర్థత ఉండే వ్యక్తులు దాన్ని పెంచకుండా మంచిదే కానీ తుంచకుండా ఉండేటట్టుగా మీరు చూడాలని, ఎందుకంటే ఒక సామాన్య పౌరుడిగా కోరుతున్నా. నేను ఇక్కడున్న ఉపాధ్యాయుడిగా కాదు, ఒక సామాన్య పౌరుడిగా సమాజంలో జరగబోయేటువంటి ప్రతి విషయానికి మనమే జవాబుదారీతనం ఉన్నటువంటి వ్యక్తులం. కాబట్టి అలాంటి వ్యక్తిని కళాశాలకు వెళ్తాను సార్. ఎందుకంటే చాలామంది చాలా రకాల ఉద్దేశాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి. అన్ని అభిప్రాయాలను ఏకతాటిపై నడిపించారంటే అది రాజేంద్ర కుమార్ సార్కే సాధ్యమైంది. ఎవరు ఏమన్నా, ఇప్పుడు ముందు స్వామి సార్ బ్రదర్ చెప్పాడు, సార్కు కోపం ఉంటుంది. కోపం ఎందుకు ఉంటుంది అంటే మీరు బాగుపడాలంటే దండించాలి. నేను దండించలేను కాబట్టి మాటతోనే దండిస్తా. నేను ఇప్పుడు మిమ్మల్ని కొట్టలేను, ఇది ఆ స్టేజ్ కాదు. కాబట్టి గట్టిగా నన్ను అంటేనన్నా ఈ శబ్దానికన్నా మీరు ఒక క్రమశిక్షణలో వస్తారనేటువంటి తపన తప్ప వేరే ఉద్దేశం కాదు. నిజంగా చాలా సహృదయులు, అంతటి సున్నితమైన మనస్కులు లేరు అంటే నమ్మండి. మళ్ళా ఇక్కడనేమో సమర్థత కలిగిన వ్యక్తి, అక్కడనేమో సున్నితత్వం కలిగినటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి ఈ యొక్క రిటైర్మెంట్ అనేది అందరూ అన్నట్టుగానే వయసు వచ్చిన తర్వాత
ఆ ఫుల్ఫిల్మెంట్ చేయాలి కాబట్టి ఉద్యోగ నిబంధనలో ఇది ఒక భాగం కాబట్టి దాన్ని అనుసరించి సారు రిటైర్ అవుతున్నారు. తప్పకుండా తన సమర్థతకు తగ్గినటువంటి ఏదో ఒక మళ్ళీ పని చూసుకొని ఈ సమాజానికి సేవ చేయడానికి వారి రెడీ ఉంటారని నేను నమ్ముతూ, వారికి రిటైర్మెంట్ తర్వాత ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండి వారి పుత్రికల యొక్క కళ్యాణం బ్రహ్మాండంగా పూర్తి సమయం కేటాయించి చేయాలని, వారి కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఆ భగవంతుణ్ణి వారికి మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ